డ్రైవర్ అన్నకు అవమానం జరిగింది. మన డ్రైవర్ అన్నను అవమానించారు. మన తెలంగాణ డ్రైవర్ అన్నను డ్యూటీ నిమిత్తం హైదరాబాద్ నుంచి తిరుపతి తీసుకుని వచ్చి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వెలిచిన స్థలంలో ఒక మహిళ అవమానకరంగా మాట్లాడేదే కాకుండా అవమానించింది మన డ్రైవర్ని. మన డ్రైవర్నే కాదు, మన వృత్తినే చాలా చిన్న చూపు చూసింది. అటువంటి మహిళకి ప్రతి ఒక్క డ్రైవర్ అన్న బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ఇప్పుడైనా డ్రైవర్ అన్నలారా, మీ మొద్దు నిద్ర వదలండి, ఇప్పుడైనా మేలుకోండి. ఇలాగే జీవితాంతం అవమాన పడుతూనే ఉంటారా? జీవితాంతం అడ్జస్ట్ అవుతూనే ఉంటారా? ఈరోజు ఆ మహిళ, ఇంకొక రోజు ఇంకొకరు ఎంతమంది డ్రైవర్లని అవమానిస్తూ ఉన్నారు. అలాగే ఎంతమంది డ్రైవర్ల మీద దాడులు చేస్తున్నారు. ఎంతమంది డ్రైవర్లను కొట్టి సైతం ప్రాణాలు తీస్తుంటే కూడా చూస్తూనే ఉంటారా? మీ బతుకు ఇంతేనా? జీవితాంతం ఒక వీడియోలు చూసుకుంటా, వీడియోలు షేర్ చేసుకుంటా, లైకులు కొట్టుకుంటూనే ఉంటారా? మీకోసం, మీ గుర్తింపు కోసం, మీ గెలుపు కోసం, మీ పిల్లల కోసం, మీ తల్లిదండ్రుల కోసం అందరినీ వదిలి మీ ఇంట్లో వెలుగు నింపేకొచ్చిన మీ భార్య కోసం నిలబడరా? ఎప్పుడు ఊగే చూస్తూనే ఉంటారా? డ్రైవర్ అన్న గెలుపు కావాలనుకుంటలేరా? డ్రైవర్ అన్న గుర్తింపు కావాలనుకుంటలేరా? మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకోవడం లేదా? మీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలని అనుకోవడం లేదా? అందరినీ వదిలి మీ ఇంట్లో వెలుగు నింపేకొచ్చిన భార్యని పూలలో పెట్టి చూసుకోవాలని అనుకోవడం లేదా? మంచి సంబంధం చూసి మీ చెల్లెళ్ళకి పెళ్లి చేయాలనుకోవడం లేదా? ఇలాగే అవమానపడుతూ ఇలాగే జీవితాంతం అడ్జస్ట్ అయితే బతుకుతారా? పెద్దల్ని చూసి ఏం నేర్చుకున్నారు మీరు? ఎన్ని పోరాటాలు, ఎన్ని బలిదానాలు చేసి మనకి స్వరాజ్యం తెచ్చారు. మనం ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నామంటే అదే స్వరాజ్యంలో బతుకుతున్నాం. జీవితాంతం వాళ్ళతో వీళ్ళతో మాటలు పడుతూ అడ్జస్ట్ అయితే బతుకుతామా? తక్కువ జీతాలకు పనులు చేసుకుంటా, తక్కువ డ్రైవర్ బత్తాలకు వెళ్ళుకుంటా, తక్కువ కారు కిరాయిలకు వెళ్ళుకుంటా ఇలాగే బతుకుతామా? మనం ఎదిగేది వద్దా? మనకు ఒక గుర్తింపు వద్దా? చెప్పండి అన్న. ఊకే చూస్తారేంటి? చెప్పండి అన్నా. ఈరోజు మన తెలంగాణ డ్రైవర్ కాదు అవమానం, అది ప్రతి ఒక్క డ్రైవర్ అన్నాక అవమానం. మళ్ళీ మీరు చూసిన వెంటనే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లో, అలాగే ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లలో ప్రతి ఒక్క దాంట్లో షేర్ చేసిన ప్రతి ఒక్క డ్రైవర్ అన్నకి ధన్యవాదాలు. షేర్ చేసేదే కాదు, ఆ మహిళకి, డ్రైవర్ గిట్ట అవమానం చేసిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పాలా. షేర్ చేస్తే అయిపోతుందే, సమస్య తెలుస్తుంది. మన డ్రైవర్ని అవమానించిన విషయం మాత్రమే తెలుస్తుంది. కానీ ఆ మహిళకి, అలాగే డ్రైవర్లకి అవమానపరిచే వాళ్ళందరూ కూడా ఏ విధంగా తెలియాలి. ఇప్పుడు ఆ మహిళ ఏదైతే మన డ్రైవర్కి అవమానకరంగా చేసిందో ఆ మహిళకి బుద్ధి రావాలంటే ఆ మహిళ కారుకి ఏ డ్రైవర్ కూడా వెళ్ళరాదు. ఏ రాష్ట్రంలో అయినా కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ ఎక్కడ కూడా ఆ మహిళకి డ్రైవర్లు వెళ్ళరాదు. అలాగే ఆ మహిళని ఏ ట్యాక్సీలో కూడా ఎక్కించుకోరాదు. ఆ మహిళని ఏ ఆటోలో కూడా ఎక్కించుకోరాదు. ఏ బస్సులో కూడా ఆ మహిళని ఎక్కించుకోరాదు. ఆయమ్మ చేసిన తప్పుకే బుద్ధి చెప్పాల్సిన సమయం ఇప్పుడు ఆసనమైంది కనుక ప్రతి ఒక్క డ్రైవర్ అన్న ఈ మాటని గుర్తుపెట్టుకో. ఆ మహిళని నువ్వు బాగా చూసావు. ఏ కార్లు ఎక్కించుకోవద్దు, ఆటోలు ఎక్కించుకోవద్దు, బస్సులు ఎక్కించుకోవద్దు. వాహనంలో డ్రైవర్ ఎక్కడెక్కడైతే డ్రైవర్ ఉంటాడో ఆ వాహనాలలో ఆ మహిళని ఎక్కించుకోవద్దండి. ఫస్ట్గా ఆ మహిళకు బుద్ధి రావాలంటే ఈ పని చేయాలి. అలాగే ప్రతి డ్రైవర్ అన్నకి చెప్పేది ఒకటే, మీరందరూ ఇప్పుడన్నా నిద్ర లేయండి అన్న. ఈ ముద్దు నిద్ర ఎన్ని రోజులు ఇంకా నిద్రపోతా ఉన్నారు. ఎంతమంది డ్రైవర్ యూనియన్ లీడర్లు, డ్రైవర్లు మీ గెలుపు కోసం వాళ్ళ కుటుంబాలను వదిలి, వాళ్ళ సంపాదన వదిలి మీకోసం నిరంతరం పోరాడుతున్నారే, అటువంటి వాళ్ళకి సపోర్ట్గా నిలబడండి అన్న. సంఘంలో చేరండి, సంఘాన్ని బలపరచండి, మీరు బలపడండి అన్న. ఇంకా లేదంటే ఇలాగే ఈరోజు ఆయమ్మ, ఇంకొక రోజు ఇంకొకడు, ఎంగ్లో ఎంతోమంది ఇలాగే చేస్తూనే ఉంటారన్న. మనమంటూ ఒక సంఘం ఉంది, మనకంటూ ఒక యూనియన్ ఉంది అనే విషయము వాళ్ళకి తెలియాలంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే స్పందించేది కాదన్న.
మీకోసం నిరంతరం పోరాడే సంఘాలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. మళ్ళీ ఆ అబ్బాయి ఏదైతే మన డ్రైవర్ అన్న అవమానం జరిగిందో ఆ అబ్బాయి ఎక్కడ సంఘంలో లేడనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఊకే ఏదో పనికిరాని కొన్ని వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని ఉంటారు కదా, మళ్ళీ ఆ గ్రూప్కి అది ఏదో యూనియన్ అని పేరు పెట్టుకొని ఉంటారు కదా, అటువంటి వాట్సాప్ గ్రూపుల్లో అబ్బాయి ఉన్నాడు. ఏ సంఘంలో లేడు, ఏ సంఘంలో సభ్యత్వం తీసుకోలేదు, కానీ ఆ అబ్బాయికి సంఘాలన్నీ కూడా సపోర్ట్గా నిలబడ్డాయి. ఎందుకంటే డ్రైవర్ రంగాన్ని డ్రైవర్ అన్నని గెలిపేయాలనే సంఘాలు పెట్టిన వాళ్ళు అబ్బాయికి పోయి సపోర్ట్గా నిలబడ్డారు. స్టేషన్కి పోయి అబ్బాయిని తీసుకొని వెళ్ళి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అబ్బాయికి కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఆయమ్మ సారీ చెప్పేంత వరకు కేసు వెనక్కి తీసుకోకూడదని. మేము కూడా ఫోన్లో మాట్లాడాం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అలాగే తిరుపతిలో ఆయమ్మ చేసిన శాస్త్రాలు అక్కడ ఉండే డ్రైవర్లు అందరూ కూడా చూశారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా సాక్ష్యాలు చెప్పిస్తామని కూడా చెప్పాం. మళ్ళీ ఇవన్నీ జరుగుతుంటే ఇంకా మీరు నిద్ర లేకుండా ఇంకా నిద్రపోతూ ఉంటే ఇంకా ఏం చేయలేమన్నా. అందుకు ప్రతి ఒక్క డ్రైవర్ అన్న మేలుకో. ఈరోజు కాకుండా ఇంకా నువ్వు ఎప్పుడు మేలుకోలేవు. మేలుకొని నీ గెలుపు కోసం, నీ భార్య గెలుపు కోసం, నీ పిల్లల గెలుపు కోసం, నీ తల్లిదండ్రుల మంచి కోసం నువ్వు లేయి. ఇంకా సిద్ధపడు. ఇప్పుడన్నా యూనిటీగా యూనియన్లో చేరు, సంఘంలో చేరి నీ బలం ఏంటో చూపెట్టు. ప్రతి ఒక్క డ్రైవర్ అన్న కూడా గమనించాలి. గత వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. డ్రైవర్ అన్న ఏ డ్యూటీ వచ్చినా ఫస్ట్ మాట్లాడుకోండి, క్లియర్ కట్గా మాట్లాడుకోండి. హైదరాబాద్ నుంచి తిరుపతి పోవాలంటే భత్త ఇంత అని చెప్పండి. అలాగే అక్కడ రాత్రి పనుకునేకి మాకి చూపెట్టాలి అని చెప్పండి. రూమ్ ఇస్తారో లేకుంటే వాళ్ళ రూమ్లోనే అడ్జస్ట్ చేస్తారో తెలీదు, కానీ కార్లో అయితే మేము నిద్రపోము, మాకి పనుకోవడానికి చూపెట్టాలని చెప్పండి. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రి డిన్నర్ కూడా మీదే ఉంటుందని చెప్పండి. సమయం ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు బండి తోలితే ఒక విధంగా భత్త ఉంటుంది. అలాగే 9 దాటితే గంటకి 200 రూపాయలు భత్త ఉంటుంది. 1 దాటిందంటే డబల్ భత్త ఉంటుందని క్లియర్గా చెప్పి వెళ్ళండి. చెప్పకుండా వెళ్ళొద్దండి అన్న. మా డ్యూటీ వచ్చిందని ఫోన్ వస్తే ముందుగా ఈ విషయాలని చెప్పండి. రూమ్ గీమ ఎందుకు అది ఇది అని చెప్తే వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పండి. సార్, కార్లో పనుకోవడం ద్వారా సరైన ఆక్సిజన్ అందక చాలామంది మా తోటి డ్రైవర్లు గుండెపోటు వచ్చి ఊపిరి ఆడక చనిపోవడం జరిగింది. ఒకటి. రెండోది వచ్చి రాత్రంతా ఉడకకు, దోమలకు, ఈగలకు కార్లో నిద్ర పట్టక, సరైన నిద్ర పోక, ఉదయం లేచి ప్రయాణంలో యాక్సిడెంట్ జరిగి ఇటు డ్రైవర్తో పాటు ఉన్న ప్రయాణికులు కూడా చాలామంది చనిపోవడం జరిగింది. అందుకు మేము మా సంఘాలు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. నైట్ ఎక్కడన్నా పోతే నిద్రపోవడానికి మాకు ఖచ్చితంగా చూపెట్టాలి. చూపెట్టకుంటే ఇటువంటి జరుగుతాయని చెప్తూ మాకు చూపెడితేనే మేము వస్తామనే విషయాన్ని వాళ్ళకి క్లియర్ కట్గా చెప్పండి. ఎందుకంటే చెప్తే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ప్రాణాలే కదా పోయేది, వాళ్ళతో పాటు మనది పోతుంది. మళ్ళీ రాత్రి అంతా ఈగలకి, దోమలకి కార్లో సరిగా నిద్రపోకుంటే మళ్ళీ పొద్దున ప్రయాణం చేస్తున్నప్పుడు నిద్ర వచ్చి ఏదన్నా బండికి తగిలితే మనతో పాటు వాళ్ళు కూడా పోతారు. లేదంటే రాత్రి కార్లో పనుకొని అద్దాలంతా దోమలకి ఎక్కించుకొని ఊపిరి ఆడక, సరైన ఆక్సిజన్ అందక గుండెపోటు వచ్చి చాలా వేల మంది డ్రైవర్లు చనిపోయారు. ఆ విషయాలు కూడా చెప్పండి. మీరు కూడా తెలుసుకోండి. ఏం తెలుసుకోకుండా ఊకే డ్యూటీ వచ్చిందని బ్యాగ్ తగిలించుకొని వెళ్ళిపోవడం కాదు. క్లియర్ కట్గా మాట్లాడుకొని వెళ్ళండి. నా భత్త ఏంటా, మళ్ళీ ట్యాక్సీ ఓన్కమ్ డ్రైవర్లు అయితే నా కార్ కిరాయి ఎంత, నా భత్త ఏంటో నాకు రాత్రి పండుకోవడానికి చూపెట్టాలి. ఇవన్నీ విషయాలు చెప్పాలి. ప్రతి ఒక్క డ్రైవర్ అన్న, టెంపరీ డ్రైవర్ కావచ్చు, పర్మనెంట్ పోయే డ్రైవర్లు కావచ్చు, అలాగే ట్యాక్సీ ఓన్కమ్ డ్రైవర్లు కావచ్చు, ఎవరైనా కానీ ఖచ్చితంగా చెప్పండి. మళ్ళీ
ఇవి చెప్పండి. మరీ చెప్తున్నాను చూడండి, మిమ్మల్ని నమ్మి మీ కుటుంబం ఉంది. మీ సేఫ్టీ మీరు ఆలోచించండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మీ భార్య, పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ స్నేహోభాసులు, మీ ఈ బంధుమిత్రులు అందరు ఉన్నారు. వాళ్ళ కోసం మీరు ఉండాలంటే ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఖచ్చితంగా మహిళకి బుద్ధి వచ్చే విధంగా అన్ని సంఘాలు, తెలంగాణలో ఉండే, హైదరాబాద్ నగరంలో ఉండే సంఘాలన్నీ కూడా యాక్షన్ తీసుకున్నాయి. ఖచ్చితంగా మహిళకి బుద్ధి వచ్చే విధంగా చేస్తారు. మళ్ళీ ఆ మహిళకి వాళ్ళే కాదు, ప్రతి ఒక్క డ్రైవర్ కూడా బుద్ధి వచ్చే విధంగా చేయాలంటే నేను చెప్పిన విధంగా ఆ అమ్మ వాళ్ళ కారుకి ఎవరు డ్రైవర్ వెళ్ళరాదు. అలాగా ఆ అమ్మని ఏ ట్యాక్సీలో కూడా ఎక్కించుకోరాదు, ఏ ఆటోలో కూడా ఎక్కించుకోరాదు, ఏ బస్సులో కూడా ఎక్కించుకోరాదు. ఎక్కుతున్నప్పుడు చెప్పండి, మీరు మా బండిలో ఎక్కరాదు, మా డ్రైవర్ని అవమానించారు అనే విషయాన్ని ప్రతి ఒక్క డ్రైవర్ ఆయమ్మ విషయాన్ని ఆయమ్మ దృష్టికి వెళ్ళిందంటే ఆయమ్మ నిజంగా రియలైజ్ అవుతుంది. అబ్బా, నేను ఎంత తప్పు చేశాను, అంత గొప్ప వ్యక్తిని, డ్రైవర్ని అవమానించాను అని క్షమాపణ అడగాను. బహిరంగంగా వీడియో రూపంలో క్షమాపణ అడగాలంటే మనం అందరం ఈ పనులు చేయాలి. అలాగే ప్రభుత్వం కూడా చూడండి, ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నమించుకున్నాం, మాకంటూ డ్రైవర్లకి సేఫ్టీ బిల్ తీసుకురాండి అని, డ్రైవర్కి రక్షణ కలిగించండి అని. మళ్ళీ చిన్న విషయాలకి చిన్న కారణాల ద్వారా డ్రైవర్లని దూషిస్తున్నారు. అలాగే డ్రైవర్లకి కొట్టి సైతం ప్రాణాలు తీస్తున్నారు. మళ్ళీ డ్రైవర్ సేఫ్టీ బిల్ తెస్తే మాకు రక్షణ ఉంటుందని డ్రైవర్ల తరపున ఎన్నోసార్లు అప్పుడున్న ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఏదేదో చట్టాలు తెస్తున్నారు. డ్రైవర్ కోసం చట్టం తీసుకురండి, డ్రైవర్ సేఫ్టీని ఆలోచించండి. మళ్ళీ ప్రభుత్వ అధికారి మీద ఎవరైనా దురుసుగా మాట్లాడినా, వాళ్ళ మీద చేయి చేసుకున్న కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారు కదా. మళ్ళీ డ్రైవర్ కోసం కూడా అటువంటి చట్టాలు తెచ్చి డ్రైవర్లని కాపాడాల్సిందిగా ఇప్పుడున్న ప్రభుత్వాలకి కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే మహిళ డ్రైవర్ని అవమానించిందో ఆ మహిళని కూడా శిక్షించాలి. ఖచ్చితంగా ఆ డ్రైవర్కి న్యాయం జరిగే విధంగా తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని ఈ వీడియో ముఖాంతరం కోరుకుంటున్నాను. డ్రైవర్ అన్నలారా, ఇప్పుడన్నా మీరు మేలుకొని అందరు సిద్ధపడండి, అందరు యూనిట్గా అండి, సంఘంలో చేరండి, సంఘాన్ని బలపరచండి. సంఘం మిమ్మల్ని బలపరుస్తుంది. ఖచ్చితంగా సంఘం డ్రైవర్ అన్న గెలుపు కోరుకుంటుంది, డ్రైవర్ రంగాన్ని కాపాడాలనుకుంటుంది. మళ్ళీ ప్రతి ఒక్క డ్రైవర్ అన్నని గెలుపు కోసం, డ్రైవర్ రంగం కోసం ముందుకు వస్తారని, ప్రతి ఒక్కరు సంఘంలో చేరుతారని నేను కోరుకుంటున్నాను. ఇది విషయం. అందరికీ మరొకసారి జై డ్రైవర్ అన్న, జడ్జి డ్రైవర్ అన్న.